తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ వచనములో సకల యుగములలో రాజై ఉండి అని యేసుక్రీస్తు ప్రభు గురించి మనం స్పష్టంగా చూడగలం. గతసారి అక్షయుడు అని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించుకోగలిగాం. సో ఇక్కడ సకల యుగములలో రాజై ఉండి అని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు రాజు మాత్రమే కాదు, కానీ రాజులకు రాజు అని ఇక్కడ ఇదే 1 తిమోతి 6:15 మనం గమనించగలము. అక్కడ మనం రాజులకు రాజు అని మనం చూస్తున్నాం. వీళ్ళరా ఆయన సకల యుగములలో ఆయన రాజు. ఆయన ఎవరంటే రాజులకు రాజు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన కొనియాడబడుతున్న రాజుగా మనం ఆలోచన చేయగలం. సో ప్రియులారా, మనం గమనించగలిగితే ఆయన సకల యుగాల్లో, ఆయన ప్రతి యుగాలలో ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఎలా అంటే రాజుగా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మధ్య నుంచి మనం చదువుకుంటే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే మన దేవుడు సకల యుగాల్లో రాజు అని అక్కడ ఆయన మహిమ గలవాడని ఆయన కొనియాడుడి అని లేఖనం సెలవిస్తూ ఉంది. సో ఇక్కడ మనం గమనించగలిగితే మనకు మాట కీర్తన గ్రంథం 117వ కీర్తన 2వ చరణంలో, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, ఆయనను కొనియాడాలి. ఆయన కొనియాడబడే రాజు. ప్రియులారా, ఆయన రాజు అయిన యేసుక్రీస్తు సకల యుగములో రాజు. ఆయన రాజులకు రాజు. ఆయన కొనియాడబడే రాజు. ప్రియులారా, ఆయన కొనియాడబడే రాజు. నిత్యము ఆయన సన్నిధికి స్తోత్రాలన్నట్టుగా మనం గమనిస్తాము. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. కారణం అక్కడే మనం ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:2. రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అనే అర్థం. వీళ్ళరా, మన సకల యుగములలో రాజు మనం చూస్తాం. ఆయన షాలేము రాజు. అక్కడే దానికి అర్థం సమాధానపు రాజు అని చెప్పబడింది. కింగ్ ఆఫ్ షాలేం, కింగ్ ఆఫ్ పీస్. అలాగే అక్కడ ఆయన నీతికి రాజుగా చెప్పబడ్డాడు. వీళ్ళరా, కింగ్ ఆఫ్ రైచియస్నెస్. వీళ్ళరా, మన రాజు, మనం ఆరాధన చేసే రాజు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన నీతికి రాజుగా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకే దానియేలు కూడా ఆ మాటను వివరిస్తా ఉన్నాడు. మహోన్నతుడైన రాజు, ఈ రాజు మహోన్నతుడైన దేవుడై ఉండి మానవుల రాజ్యంపై ఆయన అధికారిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17. ఆయన మానవుల రాజ్యంపై అధికారిగా ఉన్నాడు. అంత గొప్ప ప్రియ ప్రభు అని మనం ఆరాధన చేసే ప్రభు.
సో మన స్థితి మనం ఆలోచన చేస్తే మనం ఎలాంటి పరిస్థితుల్లోనో ఆయన అయితే కొనియాడబడే రాజుగా ఉన్నాడు, నిత్యము స్తోత్రాలు అర్హుడుగా ఉన్నాడు, నిత్యము స్తుతించబడుతూ ఉన్నాడు. అయితే మన పరిస్థితి మనం ఆలోచన చేస్తే అదే కీర్తన గ్రంథం 36వ కీర్తన 12వ చరణం సహాయకరంగా మనం చదువుకుందాం. 36వ కీర్తన 12వ చరణం. అదిగో పాపం చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ప్రియులారా, కూలిపోయిన మానవుడు. మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు అని మనం ఆలోచన చేయగలం. మానవుడు పాపం చేత పట్టబడి ఉన్నాడు. ప్రియులారా, మానవుడు పాపం చేత కూలిపోయిన వాడుగా ఉన్నాడు. మన జీవితాలు కూలిపోయాయి, పడిపోయిన వారు. అంత మాత్రమే కాదు, కానీ పాపం మనల్ని పట్టుకుందని సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించగలం. పాపము చేత పట్టబడిన వారుగా మనం గమనించగలమని. ప్రియులారా, మన స్థితి నిస్సహాయమైన పరిస్థితి, ఆదరణను కోల్పోయిన పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. ప్రియులారా, మన జీవితంలో కోల్పోయిన వారుగా ఉన్నాం. ఆయనైతే కొనియాడబడిన వారు, మనమైతే కూలిపోయిన వారుగా ఉన్నాం. సో అలాంటి పరిస్థితుల మధ్య ఉండగా ప్రియులారా, మన జీవితాల్లో ఏ మానవుడు కూడా మనల్ని ఆదరించలేని పరిస్థితి, ఏ మానవుడు కూడా మనల్ని సంపూర్ణముగా ఓదార్చలేని పరిస్థితి. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో మానవుని జీవితం అంధకారములో మునిగి ఉన్నదని లేఖనం సెలవిస్తాము. మన అంధకారములో మునిగి ఉన్నవారు. ప్రియులారా, మన రాజు, మన సకల యుగములలో ఉన్న రాజు, ఆయన రాజుగా కొనియాడబడుతూ ఉన్నాడు. మనమైతే కూలిపోయిన వారుగా ఉన్నాం. అలాంటి మన పరిస్థితిని గమనించి, మన దీన పరిస్థితిని గమనించి, మనం పట్టబడిన పరిస్థితిని గమనించి, ఆయన మన కొరకై ఆయన చేసిన కార్యం మనం గమనించగలిగితే ప్రియులారా, మాట చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 మనం సహాయకరంగా చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరుచుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం చదువుకున్న లేఖనం చాలా అమూల్యమైన అర్థాలు ప్రియులారా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మన రాజు, సకల యుగాల్లో కొనియాడబడుతున్న రాజు, దూతల చేత, కెరూబుల చేత, శరాపుల చేత నిత్యము గాన ప్రతిగానాలతో పరలోకములో కొనియాడబడుతున్న రాజు మన నిమిత్తమై ఆయన కొట్టబడిన వాడుగా ఉన్నాడు. ఆయన కొట్టబడిన రాజుగా మనం చూస్తా ఉన్నాం. కొట్టబడిన యేసుక్రీస్తు. ప్రియులారా, అటువంటి గొప్ప దేవుడు మన నిమిత్తమై ఆయన భూలోకములో రాజుగా పుట్టాడు. అక్కడ మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని మనం చూస్తాం. సో అంత గొప్ప దేవుడు భూలోకములో ఆయన పుట్టకు కూడా రాజుగా ఉన్నది. అయితే ప్రియులారా, నెమ్మది లేని వారికి ఆయన నెమ్మది ఇచ్చాడు. ఆదరణ కోల్పోయిన వారికి ఆ రోజుల్లో ఆయన ఆదరణ కలిగించాడు. కూలిపోయిన వారిని, కుప్పకూలిన వారిని ఆయన లేవనెత్తాడు. ఆయన చేసిన అద్భుత కార్యం, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన గొప్పతనం
మానవులు ఎంత మాత్రం కూడా మానవులు ఓకందని కార్యాలు ఆయన చేసిన వాడు. సో ప్రియులారా, ఆయన మానవుల కొరకే రాజుగా జన్మించి ఒక మాట మనం చదువుకుంటే ఆయన మన పాప పరిహార నిమిత్తం 23వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట మనం చదువుకుందాం. 23:33లో వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆ రాజు సిలువ వేయబడ్డాడండి. ఎందుకు? మన పాపముల కొరకై, మనము నెమ్మది లేని పరిస్థితి కొరకై ఆయన నెమ్మది కోల్పోయిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. మనందరికీ ఆదరణ ఇవ్వడానికి ఆయన ఎంతో బాధపడ్డాడు ఆ రాజు. ప్రియులారా, మనందరి నిమిత్తమై మన పాపముల కొరకై ఆయన ఎంతో ఆ శిక్షను భరించినట్లుగా మనం చూస్తాం. ఆయన మన కొరకై కొట్టబడిన వాడుగా ఉన్నాడు. తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన దేహం ప్రియులారా నాగడి చేత ఆ పొలం ఎలా దున్నబడుతుందో సాలులుగా ఆయన దేహం సాలులుగా దున్నబడి. ప్రియులారా, ఆయన దేహంలో చూడడానికి కూడా స్థలం లేదు. అంత దేహం అంతా ఆయన ఆ యొక్క కొరడాల చేత చీల్చివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మన నిమిత్తమై ఆయన రక్తమంతా చిందించబడ్డాడు. ఆ కలవరి శిలువలో కొట్టబడ్డాడు. ఆయన మన కొరకై ప్రియులారా సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. అదే ఆ మాటే మనం చదువుకుంటే సమాధి చేయబడి 24వ అధ్యాయంలో లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో ఆయన సమాధి చేయబడి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణుడాయను. ప్రియులారా, మన రాజు ఆయన కొట్టబడిన యేసుక్రీస్తు, కొట్టబడిన రాజు పరలోకానికి ఆరోహణుడై ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అటువంటి రాజుని మనం విశ్వాసం ఉంచడం ద్వారా ప్రియులారా, ఆయనైతే సకల యుగములలో రాజు, ఆయన శాలేము రాజు, ఆయన సమాధానానికి రాజు, ఆయన నీతికి రాజు, ఆయన మహోన్నతుడైన రాజు. అయితే మనం కూలిపోయిన వారంగా, అలాంటి కూలిపోయిన పరిస్థితుల నుంచి ఆయన విడిపించడానికి మనల్ని ఆయన కొట్టబడిన వాడుగా పరలోకానికి వెళ్ళాడు. అయితే ఆయన విశ్వాసం ఉంచదు. ఒకప్పుడైతే ఆయన అంగీకరించలేదు, ఒకప్పుడైతే ఆయన దూరస్తులుగా ఉన్నాం. అయితే ఆయన అంగీకరించడం ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన ఎలాంటి పరిస్థితి, ఎలాంటి స్థితి మనకు అనుగ్రహించాడు. ఆ మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. 1 Peter 2:9-10 ఆ మాట మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రియులారా, ఏం చేశారండి? మనల్ని ఆయన రాజులుగా చేశారు. సో నిజంగా మన జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం, పరిశుద్ధ జనంగా, ఆయన సొత్తైన ప్రజలుగా, రాజులుగా మనల్ని తీర్చిదిద్దాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే, నెమ్మది లేని జీవితాల్ని, కూలిపోయిన జీవితాలని, అనగారిన జీవితాలని, అడుగుకు అనగారిన జీవితాల్ని ఆయన తలనెత్తుకొని ప్రభుని ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించాడు. దూరమైన మన జీవితాన్ని సమీపంగా చేశాడు. చీకటిలో మగ్గిపోతున్న జీవితాన్ని వెలిగించాడు. ఆయన మనకి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. సో అటువంటి రాజుని మౌనంగా ఉండి ఆరాధించకుండా ఉండగలమా? సహోదరులుగా నోరు తెరవకుండా ప్రభుని స్తుతించకుండా మనం ఉండగలమా? అలాంటి రాజుని చక్కగా కొనియాడుతూ ప్రభువ గొప్ప రాజా అని ఆయన మహిమపరుస్తూ అట్టి రాజుని ఆరాధించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయాలి.